కంచ గచ్చిబౌలి భూ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ హెచ్సియు భూములపై హైకోర్టులో విచారణ జరగనుంది. నిన్నటి విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక ఇవాల్టి వరకు పనులు ఆపేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చెట్లను కొట్టేయద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది కోర్టు. కంచ గచ్చిబౌలి భూ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ హెచ్సియు భూములపై హైకోర్టులో విచారణ జరగనుంది. నిన్నటి విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక ఇవాల్టి వరకు పనులు ఆపేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చెట్లను కొట్టేయదని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది కోర్టు. ఇక కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తీసుకొచ్చిన 54 జీవోను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై కోర్టులో వాదనలు జరిగాయి. 400 ఎకరాల భూమి తమదేనంటూ ప్రభుత్వం చెప్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది రవిచంద్ వాదించారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని న్యాయవాది కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టేయాలంటూ నిపుణులు కమిటీ ఏర్పాటు చేశారు. ఇక వేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, హెచ్సియు భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. నిన్న ఏదైతే ఇవాళ 2:15 వరకు కూడా ఎటువంటి చర్యలు ఏదైతే హెచ్సియు పరిధిలో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో 400 ఎకరాల భూమికి సంబంధించి ఎటువంటి యాక్షన్ కూడా ప్రొక్లైనర్లు కానీ ఎలాంటి చెట్లను నేలమట్టం చేయడం కానీ ఎలాంటి చర్యలు కూడా పాల్పడకూడదు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా వేచి ఉండాలి అన్న కోణంలోనే స్టే విధించింది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే నిన్న సుదీర్ఘంగా వాదనలు ఏదైతే పిటిషనర్ తరపున అలాగే ప్రభుత్వం తరపున వాదనలు సుదీర్ఘంగా విన్నటువంటి ప్రభుత్వ ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అలాగే ఇరబాళ్ళ కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తాన్ని కూడా బేరీజు వేసుకొని తదుపరి తీర్పు వచ్చే వరకు కూడా ఎటువంటి చర్యలు హెచ్సియు ల్యాండ్ ఏదైతే 400 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదు అన్న ఒక స్టేని అయితే విధించింది. మొత్తం కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తెలంగాణ హైకోర్టు గత ఏడాది జూన్లో 54 జీవోలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై కోర్టులో సుదీర్ఘంగా వాదనలు వినిపించాయి. 400 ఎకరాల భూమి తమదేనంటూ ప్రభుత్వం చెబుతోంది. పిటిషనర్ తరఫు న్యాయవాది రవిచంద్ర వాదించారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని న్యాయవాది కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కొన్నాళ్లుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ పరిణామానికి సంబంధించి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిరసనలు చేస్తూ విద్యార్థులపై లాఠీ చార్జీ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఎవరైతే ఉన్నారో వారు వ్యవహరిస్తున్నారు అన్న కోణంలోనే న్యాయవాది వాదించారు. వివాదాస్పద భూముల్లో 3 చెరువులు రాక్ స్ట్రక్చరు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నటువంటి ఈ అంశం ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పటి వరకు ప్రతిపక్షాలు కావచ్చు అలాగే హెచ్సియు స్టూడెంట్స్ కావచ్చు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కి సంబంధించి జీవరాశులు అలాగే గ్రీనరీకి సంబంధించి బయోడైవర్సిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. నిపుణుల కమిటీ వేయాలి. నిపుణుల కమిటీ ఖచ్చితంగా 1 నెల పాటు అధ్యయనం చేసిన తర్వాతే దీని మీద తదుపరి చర్యలు తీసుకోవాలన్న కోణంలోనే వటా తరపు హెచ్సియు తరపు న్యాయవాది అయితే వివరించడం జరిగింది. మొత్తం మీద ఈ వ్యవహారం అదంతా ఫారెస్ట్ కు సంబంధించి ల్యాండ్ అన్ని డిఫారెస్టేట్ చేయాలంటే వక్ఫ్ కమిటీ ఏర్పాటు చేయాలని అధ్యయనం చేయాలని కూడా పేర్కొన్నాడు. మొత్తం ఈ వ్యవహారంలో ప్రభుత్వం
సుదీర్ఘంగా తమ వాదనలు వినిపించింది. అలాగే పోటాపోటీగా అలాగే హెచ్సియు వటా తరపు కూడా వాదనలు అయితే వినిపించింది. ఈ మొత్తాన్ని కూడా ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయా అని ధర్మాసనం కూడా ప్రశ్నించింది ప్రభుత్వాన్ని. దానికి సంబంధించి కూడా సిటీ మొత్తంలో, నగరం మొత్తంలో చూసుకున్నట్టయితే ఇలాంటి ల్యాండ్స్ చాలానే ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా ఫారెస్ట్ రేంజ్ కిందకే రావాల్సి ఉంటుంది అన్న కోణంలో కూడా అతని వర్షన్ కూడా అతను చెప్పుకుంటూ వచ్చారు. చూడాలి ఇవాళ హైకోర్టు ఎలాంటి తీర్పునివ్వబోతుంది అనేది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అటు కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కి సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి ఎవరికి ఫేవర్ గా వస్తుంది. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా అక్కడ ఉన్నటువంటి జీవరాశులు అలాగే వృక్ష జాతులు ఏవైతే ఉన్నాయో, అలాగే సహజ సంపదని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్న కోణంలో వస్తున్నటువంటి వాదనలకి సంబంధించి ఎలాంటి తీర్పు ధర్మాసనం ఇవ్వబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది భాగ్యశ్రీ. రైట్.